మనం చేసుకోవాలనే జ్ఞానం, ఒక అవగాహన కలిగి ఉంటే హెల్త్ గురించి మనము ఫ్యూచర్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలి హెల్త్ పట్ల అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి హెల్త్ అవేర్నెస్ గురించి మనం తెలుసుకోవడానికి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసి మనకు ఎప్పటికప్పుడు ఆ, ఆరోగ్యం ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన ఎగ్జిక్యూటివ్ డైమన్ హరీష్ సార్కి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో వండర్ఫుల్ సప్లిమెంట్స్ ని అందిస్తూ ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యూజ్ చేసే విధంగా మనకు ఆ అంటే ఆరోగ్యము, ఆదాయము, ఆనందం అని ఈ మూడు కలిగిన ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ మన ఇండస్ట్రీవా అండి. సో అంజర్ సార్ కి కూడా మనం ఒకసారి కంపెనీ చైర్మన్ సార్ కి కూడా ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో ఇంకా నేను సెషన్ లోకి వెళ్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందాక చెప్పుకున్నాం కదండి, మెయిన్ గా మన బాడీ అనేది నేచురల్ ఫుడ్ కోసం డిజైన్ చేయబడిందండి. సో మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అండి మన బాడీ అనేది. సో అలాంటి బాడీకి మనం అసలు ఎలాంటి ఫుడ్ అందిస్తున్నాము, అవసరమైన ఫుడ్ అందిస్తున్నామా, అనవసరమైన ఫుడ్ అందిస్తున్నామా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఎగ్జాంపుల్ మనం ఒక వెహికల్ లో ఏది అంటే ఒక కార్ లో పెట్రోల్ డీజిల్ పోయాల్సింది మనం పెట్రోల్ పోస్తే అది నడుస్తుందండి? నడవదు కదా. సో మనం దేంతో ఫిల్ చేస్తున్నాము? ఒక వెహికల్ నడవాలంటే దానికి ఏం కావాలి? సో మన బాడీ కూడా అంతేనండి. మన బాడీకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో మనం మనం మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. లేకపోతే మనకి విరుద్ధంగా అంటే అనవసరమైన ఫుడ్ ఇస్తే మాత్రం మనం ఆరోగ్యంగా ఉండాల్సిన మన బాడీ అనారోగ్యం వైపు వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి ఆరోగ్యం తీసుకోవడానికి మనకి వండర్ఫుల్ సప్లిమెంట్స్ మనకు అందించారండి మన అంజర్ సార్, కంపెనీ చైర్మన్ సార్. వన్స్ అగైన్ గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో మనం అసలు ఫుడ్ ఒకవేళ మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నా గానీ మనము ఒక సమయపాలన లేకుండా తీసుకోవడం వల్ల కూడా సమస్యలు రావడం జరుగుతుందండి. అంటే ఒక టైం కి ఆకలేసినప్పుడు తీసుకోవాలి కానీ చాలా మంది టైం కి తీసుకుంటారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం 1-1:30 ఆ టైంలో ఖచ్చితంగా ఇంకా లంచ్ చేస్తారు. సో మనము ఆకలేసినప్పుడు తింటున్నామా లేకపోతే టైం కి తింటున్నామా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. సో ఎన్నో రకాల ఫుడ్ తింటాం మనం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాము డైలీ. సో ఒకే రకమైన ఈ ఫుడ్ అనేది ఒకే సమయంలో డైజెషన్ అవుతుందండి? అవ్వదు కదా. ఒక్కొక్క రకమైన ఫుడ్ కి ఒక్కొక్క టైంలో డైజెషన్ అనేది అవుతుంది. సో మనం అలాంటి ఫుడ్ మనం ఇక్కడ మేడం ఒక వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఏ ఫుడ్ ఏ సమయంలో మనకు ఎంత టైంలో డైజెషన్ అవుతుంది అనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందామండి. సార్ ప్లీజ్. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్, కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ని ఫిల్ చేసేస్తూ ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మనం తీసుకున్న ఫుడ్ ఏ సమయంలో ఎంత టైంలో డైజెషన్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి. ఫ్రూట్స్ తీసుకుంటే మనకు 3 అవర్స్ లో డైజెషన్ అవుతుంది. 1 అవర్ స్టమక్ లో, 1 అవర్ చిన్న పేగు, 1 అవర్ పెద్ద పేగులో జీర్ణం అవుతుంది. అదే వెజిటేబుల్స్ తీసుకుంటే మాత్రం మనకి 6 అవర్స్ అండి. 6 అవర్స్ అంటే 2 గంటలు చిన్న పేగులో, 2 గంటలు పెద్ద పేగులో, 2 గంటలు స్టమక్ లో. సో వెజిటేబుల్స్ కూడా మనం న్యాచురల్ గా అంటే బాయిల్డ్ చేయకుండా తీసుకుంటున్నామా అండి? తీసుకోవట్లేదు. బాయిల్డ్ చేస్తాము, అంటే కర్రీ రూపంలో మనము వెజిటేబుల్స్ అనేది మన బాడీకి అందుతుంది. అంటే దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మనకి సరిగ్గా అందట్లేదు.
సో అది మనకి 6 hours పడుతుంది వెజిటేబుల్స్. అదే మన గ్రెయిన్స్ అంటే ఇక్కడ మనకు చిరుధాన్యాలతో చేసిన ఫుడ్, జొన్న రొట్టె కానీ, చపాతి, ఇడ్లీ, దోశ, రైస్, ఇలాంటి ఫుడ్, గ్రెయిన్స్ ఫుడ్ తీసుకుంటే మాత్రం మనకి 18 గంటల టైం పడుతుందండి. ఎక్కువగా మనకు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ లో ఆ, మనకు ఎక్కువగా రైస్ ఎక్కువ తీసుకుంటారండి, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. సో ఈ ఫుడ్ అరగడానికి 18 గంటల టైం పడుతుందండి. సో మార్నింగ్ ఒక ఇడ్లీ అంటే ఒక ఇడ్లీ తీసుకుంటే మాత్రము మనకు 18 గంటల టైం పడుతుంది. కానీ మనం ఆ 18 గంటలు కాకముందుకే మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేస్తున్నాము. సో మళ్ళీ మధ్య మధ్యలో ఇంకా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు టీ కూడా, కాఫీలు ఎక్కువ తాగుతూ ఉంటారు మధ్య మధ్యలో మనకు. అంటే మధ్య మధ్యలో కూడా తీసుకుంటూనే ఉంటారు. సో ఆ విధంగా మనకి తిన్న ఫుడ్ డైజెషన్ కాకముందుకే మళ్ళీ మనం కొత్త ఫుడ్ తో ఫిల్ చేస్తున్నాం మన బాడీలో. సో అంటే ఆ జీర్ణం అవ్వక ముందుకే మళ్ళీ కొత్త ఫుడ్ ఇవ్వడం వల్ల వ్యర్థాలు అనేటివి ఫామ్ అవుతాయి. ఈ వ్యర్థాలు అనేవి డికే అయిపోతాయి అండి మన బాడీలో. అంటే అవి కుళ్ళిపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా కానీ, ఆ అంటే సూక్ష్మ క్రిములు అనేటివి ఫామ్ అవ్వడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు, అంటే ఆ కణం అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి నాన్ వెజ్ తీసుకుంటే మాత్రం 3 రోజులు పడుతుందండి. అంటే 72 గంటల టైం పడుతుంది. 72 గంటలండి మనం ఒకసారి నాన్ వెజ్ తీసుకుంటే. అంటే ఆ డైజెషన్ కాకముందుకే మళ్ళీ మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరం లోపల ఈ వ్యర్థాలు అనేటివి ఫామ్ అవ్వడం వల్ల, ఆ వ్యర్థాలు అంటే మనం తినే ఫుడ్ అనేది మనకు బాడీకి అవసరం అండి. అంటే మనకు గ్లూకోజ్ అవసరము, మనం శక్తిగా అంటే ఏదైనా వర్క్ చేయాలంటే శక్తి అవసరం. ఆ శక్తి అంటే మనకు గ్లూకోజ్ ద్వారా వస్తుంది. మనం తిన్న ఫుడ్ ద్వారా పోషక విలువలు అనేటివి మన శరీరంలో రక్తం ద్వారా శరీరంలోని అన్ని కణాలకి సర్క్యులేషన్ అవుతుందండి. సో పోషకాలతో పాటు ఇక్కడ మనకు వ్యర్థాలు కూడా మిగిలిపోతున్నాయి అని చెప్పుకున్నాం కదా. ఆ వ్యర్థాల ద్వారా ఆ సూక్ష్మ క్రిములు కూడా, అంటే మనకు హాని కలిగించే క్రిములు కూడా రక్తం ద్వారా పోషకాలతో పాటు శరీరంలోని అన్ని కణాలకి సర్క్యులేషన్ అవ్వడం వల్ల అక్కడ కణం అనేది ఆ కణం చేయాల్సిన పని చేయకుండా, ఆ కణం అనేది పని చేయకుండా చేస్తుందండి. కణాలు కరెక్ట్ గా, అంటే కణాలకు మంచి పోషణ అందాలి. కణం సరిగ్గా పని చేయకపోతే కణజాలాలు డ్యామేజ్ అవుతాయి. కణజాలాలు డ్యామేజ్ అయితే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయండి. సో ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడితే మాత్రం ఇంకా మనకు హ్యూమన్ బాడీ, ఇంకా అప్పుడు మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. సో మనకు పూర్వకాలం నుంచి మనము ఎక్కువగా ఆయుర్వేద అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయుర్వేద కషాయం రూపంలో ఉండడం వల్ల తాగకపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు. కానీ మనకు ఈ అడ్వాన్స్డ్ ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా మన కంపెనీ బయో యాక్టివ్ జపాన్ టెక్నాలజీ ప్రకారంగా పిల్లలు, పెద్దవాళ్ళందరూ ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా తీసుకురావడం జరిగిందండి. ఆయుర్వేద అంటే ఆయుష్ని పెంచేదండి. ఆయుర్వేద అంటే ఆయుష్ని పెంచేది. వేద అంటే జ్ఞానం. సో మనకు సరైన జ్ఞానం కలిగి ఉంటే మనము హెల్త్ పట్ల, ఆరోగ్యం పట్ల, అంటే హెల్త్ గురించి అవేర్నెస్ కలిగి ఉండడం వల్ల మనం కేర్ తీసుకుంటాం. సో సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఎన్నో రకాల, అంటే అనవసరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది, ఆరోగ్యంగా ఉండాల్సిన మన బాడీ అనారోగ్యం వైపు వెళ్తుందంటే మనం అవగాహన లేకపోవడం వల్లనే. సో మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత కూడా డైలీ మనం డైజెషన్ అవుతుంది, మనకు విసర్జక అవయవాల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఖచ్చితంగా మన బాడీలో వ్యర్థాలు అనేటివి మిగిలిపోతాయండి. ఆ మిగిలిపోయిన వ్యర్థాల నుంచి మనకి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు అనేటివి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సార్ ప్లీజ్ ప్లే ద వీడియోస్. ఒక్కొక్క పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం. దాన్నే ఏమంటాం, యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ, గర్ల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం, దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర, గర్భాశయంలో కనుక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలు అని చెప్తాం కదా. గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలు అని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి,
మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎప్పుడైతే వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. సో ఇన్ని రకాలు. ఇంకోటి మన వేస్ట్, మన శరీరంలోని భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్ కొవ్వులాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది, వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి, మన బాడీలో ఉన్న వేస్ట్ని బయటకు పంపించేయాలి. అది చాలా చూశారు కదండి. సో వ్యర్థాలు అనేటివి మన బాడీలో మిగిలిపోతాయండి. డైలీ మనము మోషన్కి వెళ్ళినప్పటికీ కూడా మన లోపల శరీరం లోపల వ్యర్థాలు అనేటివి మిగిలిపోవడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఆ వ్యర్థాలు అనేటివి ఏ అవయవం దగ్గర ఫామ్ అయినప్పుడు ఆ అవయవానికి సంబంధించిన ప్రాబ్లం అనేటివి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ స్కిన్ మీద, ఈ స్కిన్ లో అంటే చర్మంలో ఈ వ్యర్థాలు ఫామ్ అయినప్పుడు చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, సోరియాసిస్, ఎగ్జిమా అనే దురద రావడం జరుగుతుంది. చాలా మెంబర్స్ కి ఇంటర్నల్ గా అంటే ఎక్స్టర్నల్ క్లీనింగ్ అనేది జరుగుతుంది కానీ ఇంటర్నల్ క్లీనింగ్ జరగట్లేదండి. సో పైన మనం డైలీ స్నానం చేస్తాము, ఇల్లు శుభ్రం చేసుకుంటాము. సో పైకి అందంగా కనిపించడానికి మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ లోపల శుద్ధి జరుగుతుందా అనేది అబ్జర్వ్ చేయరండి. లోపల మనం కళ్ళతో కూడా చూడలేము లోపల క్లీనింగ్ జరుగుతుందా అనేది. సో మన ఈ వ్యర్థాలు అనేటివి స్కిన్ లో ఫామ్ అయినప్పుడు స్కిన్ కి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అండి. సో ఇంటర్నల్ గా మనకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ, లివర్ డిస్ఫంక్షన్ అంటే లివర్ లో ఏదైనా వ్యర్థాలు ఎక్కువగా ఫామ్ అయినా గానీ స్కిన్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుందండి. స్కిన్ మీద దురద గానీ రావడం జరుగుతుంది. సోరియాసిస్ అనేది అంటే చాలా విపరీతమైన ప్రాబ్లం అండి. అది అసలు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి సోరియాసిస్, ఎగ్జిమా గానీ వింటర్ సీజన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఈ దురద ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతుంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఈ వ్యర్థాలు ఎక్కువగా ఈ ఫామ్ అయినప్పుడు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. సో స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి కూడా మనం రెగ్యులర్ గా వాటర్ అనేది కూడా కన్జ్యూమ్ చేయాలండి. వాటర్ తాగకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ ఎక్కువగా మనం డైలీ ఒక 4 లీటర్స్ నీళ్లు తాగితే స్కిన్ అనేది గ్లో కూడా ఉంటుందండి. సో చెమట ద్వారా మనకు ఆ వ్యర్థాలు అనేటివి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే విధంగా ఆ వ్యర్థాలు అనేటివి కిడ్నీలో ఫామ్ అయినప్పుడు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీలో కూడా స్టోన్స్ అంటే ఈ వ్యర్థాలు ఒక చిన్న చిన్న స్టోన్స్ లాగా మారి మనకి పెయిన్ రావడం జరుగుతుందండి. మెయిన్ రాల్ అని చెప్పుకుంటారు కదా. సో అలాంటి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ అదే ఊపిరితిత్తుల్లో ఫామ్ అయినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతుంటారండి. సో ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళకు ఎలర్జీ లాగా అంటే సైనస్ ప్రాబ్లము, ఆస్తమా ప్రాబ్లము, ఆ విధంగా ఊపిరితిత్తుల్లో అంటే ఇంకా నైట్ వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకున్నా గానీ వాళ్ళకు బ్రీతింగ్ తో చాలా సఫర్ అవుతుంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటారండి. నెక్స్ట్ గర్భసంచి ప్రాబ్లమ్స్ అనేటివి ఇప్పుడు కామన్ అయిపోయింది కదండి లేడీస్ కి. ఎవరిని పలకరించినా గానీ రీసెంట్ ఎస్టర్డే ఒక మేడం ని కలిసానండి. తనకి అంటే ఎవరిని పలకరించినా గానీ ఏజ్ తో సంబంధం లేకుండా ఒకప్పుడు 40-50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకే ఈ రెగ్యులర్ పీరియడ్, మెనోపాజ్ స్టేజ్ అనేది రావడం జరిగేది. కానీ ఇప్పుడు 13-14 ఇయర్స్ అమ్మాయిలకు, చిన్న టీనేజ్ అమ్మాయిలకు కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, గర్భసంచిలో నీటి బుడగలు రావడము, వాపు రావడము, చిన్న చిన్న సిస్టులు ఏర్పడడము, ఫైబ్రాయిడ్స్ రావడం జరుగుతుందండి. సో ఈ గర్భసంచి ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారు. కామన్ అయిపోయింది ఇప్పుడు లేడీస్ కి. 2030-40 వచ్చేసరికి ఈ పిసిఓడి ప్రాబ్లమ్స్ కూడా ప్రతి ఒక్కరికి, క్యాన్సర్ అనేది కూడా కామన్ అయిపోతుందండి ఫ్యూచర్ లో. నెక్స్ట్ మనకి హార్ట్ లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కామన్ అయిపోయిందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మనం న్యూస్ లో చూస్తున్నాము, పేపర్ లో కూడా యాడ్ చూస్తున్నామండి. అప్పటికప్పుడు కుప్పగూలి పడిపోతున్నారు. ఫంక్షన్ లో గానీ, స్కూల్లో గానీ, కాలేజ్ అమ్మాయిలు గానీ అంటే సడన్ హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుందండి. అంటే అది మెయిన్ గా మనం ఎక్కువగా టెన్షన్, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా గానీ ఎక్కువ ఆలోచనలు ఎక్కువ పెరిగిపోయినాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం రావడం జరుగుతుందండి. అంటే ఈ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేటివి రక్తనాళాల్లో సరఫరా సరిగ్గా కాకపోవడం వల్ల గుండెకు చిన్న చిన్న స్టంట్లు వేయడము, బైపాస్ సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా రక్తనాళాల్లో రక్తం అనేది చిక్కగా ఉంటే మనకి ఫ్లో అనేది సరిగ్గా ఉండదు. అది పల్చగా ఉండాలి రక్తం. సో అలాంటి ప్రాబ్లమ్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారండి. నెక్స్ట్ పేగుకు సంబంధించిన ప్రాబ్లం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అన్ని రకాల అనారోగ్య సమస్యలు రావడానికి మెయిన్ కారణము కాన్స్టిపేషన్, మలబద్ధకం.
సో మోషన్ అనేది ఫ్రీగా ఉండాలండి. డైలీ ఒక 3 టైమ్స్ వెళ్తేనే ఆరోగ్యంగా ఉన్నట్టు మానవుడు. సో డైలీ 3 టైమ్స్ వెళ్తున్నామా అని వెళ్ళం. సో డైలీ 1 టైమ్ మాత్రమే వెళ్తున్నాము. సో 3 సార్లు మోషన్ వెళ్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. సో ఈ ఈ చిన్న పేగు, పెద్ద పేగులో మనకు హాని కలిగించే బ్యాక్టీరియాలు ఫామ్ అయినప్పుడు సరిగా అంటే జీర్ణం అనేది ఫస్ట్ చిన్న పేగు నుంచి మనకు జీర్ణ వ్యవస్థ అంటే నోటి నుంచి స్టార్ట్ అవుతుంది. నోరు, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు. ఆ విధంగా మనకి టోటల్ గా జీర్ణ వ్యవస్థ అనేది మంచిగా స్ట్రెంగ్తన్ అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో అలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి కూడా మనకు ఈ వ్యర్థాలు ఎక్కువగా ఫామ్ అయినప్పుడు మలబద్ధకము, పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరగడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లము, ఒబేసిటీ వచ్చిందంటే ఇంకా అన్ని రకాల సమస్యలు వస్తుంటాయండి. బ్యాక్ పెయిన్ అని, హార్ట్ ప్రాబ్లమ్ అని, క్యాన్సర్ అని ఎన్నో రకాల సమస్యలు రావడం జరుగుతుంది. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హార్ట్ హెల్త్. సో ఇక్కడ మనకి ఐపల్స్ అనేది ఫస్ట్ ప్రొడక్ట్ అండి మన కంపెనీ నుంచి. ఐపల్స్ కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈజీగా కన్సూమ్ చేసే విధంగా మనకు డిజైన్ చేసి అందించారు మన కంపెనీ చైర్మన్ అంజర్ సార్. సో ఐపల్స్ అనేది మెయిన్ గా హార్ట్ కి సపోర్ట్ చేస్తుందండి. వండర్ఫుల్ గా మనం ప్రతి ఒక్కరు పుట్టిన బేబీ నుంచి 100 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. ఇది 1 లీటర్ గాజు సీసా బాటిల్. దీంట్లో మనకి 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అండి. మెయిన్ ఫ్రూట్ వచ్చేసి అసైబేర్ అనే ఫ్రూట్ ఉంటుంది ఐపల్స్ లో. సో మనం ఈ ఐపల్స్ లో మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మనకి పుష్కలంగా అందుతాయండి. సో ఇక్కడ డిటాక్సిఫికేషన్ అనేది కూడా మనం తెలుసుకుందామండి. సో మన శరీరం లోపల డిటాక్సిఫికేషన్ అనేది జరగాలండి. సో ఈ డిటాక్సిఫికేషన్ జరగడానికి మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేటివి చాలా అవసరం. సో ఈ వీడియో ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. సార్ ప్లీజ్ ప్లే ద వీడియోస్. డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటికి పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట, 1.5 kg బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం.
ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అవే విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాలను తినాలి. మరి మనం తింటున్నామా అంటే రుచిగా ఉన్నాయే తింటున్నాం, నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది ఇష్టమో అవి తింటున్నాం, ఏది అవసరం అవి తింటున్నామా? మరి జ్యూసులు త్రాగటం, పళ్ళు బాగా తీసుకోవటం, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా తినటం, ఆకుకూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నామా? మరి అంచేత మనకు కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ వండి వార్చి పిండి వేపి తినేసరికి ఎగిరిపోతుంటాయి అన్నమాట. అందుకని శరీరానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఎంజాయ్ చేయాలంటే సందర్భం ఉండాలి. ఆరోగ్యానికి రోజు తినండి, ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు తినండి, తప్పేమీ కాదు. సార్ చూసారు కదండి, మనం తీసుకున్న ఫుడ్ ఈ వ్యర్థాలు అనేటివి 4 రూపాయల్లో బయటికి పంపించడం వెళ్ళిపోవడం జరుగుతుందండి. సో ఈ వ్యర్థాలు అలా మిగిలిపోవడం వల్ల హాని కలిగించే క్రిములు స్టార్ట్ అవుతాయి. సో ఆ విధంగా వ్యర్థాలను బయటికి పంపించే మనకు ప్రక్రియ అంటే ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉండాలండి రెగ్యులర్ గా. సో ఆ విధంగా చేయకపోవడం వల్ల ఎన్నో సమస్యలు రావడం జరుగుతుంది. ఆ పని మనకు వ్యర్థాలు బయటికి పంపించే పని మనకి లివర్ చేస్తుందండి. సో లివర్ కి మనం కావాల్సిన పోషక విలువలు అందించినప్పుడు ఆ వ్యర్థాలు అనేటివి బయటికి పంపించడం జరుగుతుంది. సో ఎలాంటి పోషకాలు తీసుకోవాలని చెప్పారు సార్? విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ, సిలీనియం. అలాంటి పోషకాలు మనం తీసుకుంటున్నామండి. ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటాము, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాము. కానీ మనకు బాడీకి కావాల్సింది విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఎక్కువగా అంటే ఫైబర్ ఫుడ్. ఈ పీచు పదార్థాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకు సరిగా డైజెషన్ కాదండి. సో ఈ పీచు పదార్థాలు ఒకప్పుడైతే మనం బీరకాయ, దోసకాయ అలానే కోసేవాళ్ళు మన పేరెంట్స్. కానీ ఇప్పుడు మాత్రం దోసకాయ కానీ బీరకాయ కానీ పైన లేయర్ తీసి మనం కర్రీ లాగా వండుకుంటున్నాం. అంటే పీచు పదార్థాలు అనేది సరిగ్గా అందకపోవడం వల్ల కూడా మనకు డైజెషన్ అనేది జరగట్లేదండి. సో ఆ విధంగా మనకు కావాల్సిన పోషక విలువలు విటమిన్ సి, విటమిన్ ఏ వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటారండి. యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతున్నాయా అండి? అందట్లేదు. సో మన ప్రతి ఒక్కరిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కానీ కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రీ రాడికల్ సంఖ్య పెరిగిపోతున్నాయి. ఫ్రీ రాడికల్స్ అంటే మనకు హాని కలిగించేటి ఒక శత్రువులతో సమానం అని చెప్పుకోవచ్చండి. మన భారతదేశానికి ఇండియన్ ఆర్మీస్ ఏ విధంగా మనకు కాపాడుతూ ఉన్నారో మన భారతదేశాన్ని, సేమ్ మన శరీరంలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఈ శత్రువుల లాంటి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడానికి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా అవసరం. కానీ ఫ్రీ రాడికల్ సంఖ్య పెరిగిపోతుంది, యాంటీ ఆక్సిడెంట్ సంఖ్య తగ్గిపోతుంది మన బాడీలో. అప్పుడు మనకి ఎలాంటి ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరం మనం మంచి హెల్తీ ఫుడ్, నోటికి సార్ చెప్పారు కదండి, నోటికి రుచికరమైన ఫుడ్ తీసుకుంటున్నాం కానీ మన శరీరానికి అవసరమైన ఫుడ్ తీసుకోవట్లేదు. సో ఆరోగ్యానికి రోజు తినాలి, ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి మనం ఒక హెల్తీ మనకి ఇష్టమైన ఫుడ్ తీసుకోవాలని చెప్పారు. సో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కణాలు జబ్బున బారిన పడకుండా కాపాడేటివి యాంటీ ఆక్సిడెంట్స్. కణాలు జబ్బున బారిన పడే విధంగా చేసేటివి ఫ్రీ రాడికల్స్. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి అందట్లేదు కదండి మనం తినే ఫుడ్ ద్వారా. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న మన ఐపల్స్ లో 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా అండి స్క్రీన్ పైన. బెర్రీ ఫ్రూట్స్, మల్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, పోమోగ్రనేట్, బనానా, యాపిల్, కాంకర్డ్ గ్రేప్స్, కివీ ఫ్రూట్. సో ఈ 15 రకాల పండ్లతో చేసిన సారం అండి. సెంట్రిఫ్యూజ్ పద్ధతిలో మనకి ఇది సారం అనేది ఎక్స్ట్రాక్ట్ తీయడం జరిగిందండి. సో అంటే గింజతో సహా మనకు ఆ ఎక్స్ట్రాక్ట్ అనేది ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగింది. మెయిన్ ఫ్రూట్ వచ్చేసి అసైబెర్రీ అండి. ఈ అసైబెర్రీ అనే ఫ్రూట్ బ్రెజిల్ కంట్రీ అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే దొరుకుతుందండి. అక్కడ
అక్కడ ఉన్న పీపుల్స్ ఎక్కువగా ఈ విరివిగా వాళ్ళకు ఈ ఫ్రూట్ తినడం వల్ల వాళ్ళకి ఇప్పటి వరకు క్యాన్సర్ రాలేదని కనుక్కున్నారండి. వాళ్ళు 130-140 సంవత్సరాలు బ్రతుకుతారండి ఈ ఫ్రూట్ తిన్నందుకు. సో ఎక్కువగా ఆస్ట్రోనాట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. పైకి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు కూడా ఈ అసై బెర్రీ జ్యూస్ తీసుకుంటారండి. ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా యూజ్ చేస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వాళ్ళు ఎంత ఏజ్ అంటే 60 ఇయర్స్ 50 ఇయర్స్ ఉన్నా గానీ చిన్న ఏజ్ లాగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, చాలా యాక్టివ్ గా ఉంటారండి. వాళ్ళు సపరేట్ గా ఈ అసై బెర్రీ అనే ఫ్రూట్ తెప్పించుకొని వాళ్ళు జ్యూస్ లాగా చేసుకొని తీసుకుంటారండి. సో మనకు మాత్రము మనం ఎక్కువగా ఇక్కడ డ్రింక్స్ ఇప్పుడు సమ్మర్ కదా అండి, ఎక్కువగా థమ్స్అప్లు, కూల్ స్ప్రైట్, మజాలు అట్లా తాగుతూ ఉంటారు. సో మనకు ఈ అసై బెర్రీ అనే ఫ్రూట్ ఐపల్స్ లో యాడ్ చేయడం వల్ల మనం కామన్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందరు యూజ్ చేసే విధంగా మనకు అందించారండి. వండర్ఫుల్. మనకి ఇది క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ అనేది ఇప్పుడు కామన్ అయిపోతుందండి. మనకి ఇప్పుడు డయాబెటీస్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది మన భారతదేశం. సో మనకి నెక్స్ట్ ఇప్పుడు 2030-40 వచ్చేసరికి క్యాన్సర్ అనేది కామన్ అయిపోతుంది. 100లో 80% మందికి లేడీస్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ 26 రకాల క్యాన్సర్లు. సో అలాంటి క్యాన్సర్ బారిన పడకుండా కూడా క్యాన్సర్ కణాలను డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఈ అసై బెర్రీ, ఈ ఫ్రూట్స్, బెర్రీ ఫ్రూట్స్ అండి, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి మనకి ఐపల్స్ లో. ఈ బెర్రీ ఫ్రూట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి క్యాన్సర్ బారిన పడకుండా. నెక్స్ట్ గుండెకి మాత్రం వండర్ఫుల్ సపోర్ట్ అండి. ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లం రాగానే హాస్పిటల్కి వెళ్తాం. గుండె దడ లాంటిది చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే డాక్టర్ కూడా సర్జరీ చేయాలి, స్టంట్ వేయాలని చెప్తుంటారు. సో ఆ విధంగా మనకు అలాంటి ప్రాబ్లమ్ వచ్చినా గానీ వాడితే మనకి కంట్రోల్లో ఉంటుంది, హెల్తీగా ఉంటాము. నెక్స్ట్ ఒకవేళ రాకముందుకే మనం ముందు జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ గా కూడా యూజ్ అవుతుంది. అంటే చాలా మందికి ఇప్పుడు యాంటీ ఏజింగ్ అంటే నిత్య యవ్వనంగా ఉండడానికి కూడా మనకు ఐపల్స్ అనేది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు, పుట్టిన బేబీ నుంచి 100 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మనకు నిత్యావసర పదార్థంగా మనం ఇంట్లో వంటింట్లో అంటే ఇప్పుడు నిత్యావసర ఫుడ్ గా మనం పెట్టుకోవడం అంటే ఇష్టం వచ్చినప్పుడు మనకు మార్నింగ్ ఈవినింగ్ ఎంప్టీ స్టమక్ తో తీసుకోవచ్చండి. సో వీలైనప్పుడు మధ్య ఏదైనా కొంచెం డల్ గా ఉంటే మనకి మధ్యాహ్నం టైంలో ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చండి ఐపల్స్. సో చిన్న పిల్లలు ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గినా గానీ, ఫీవర్ వచ్చినా గానీ వాళ్ళకు ఒక 2 అవర్స్ కి 1 అవర్ కి కూడా మనం చిన్న చిన్నగా 2 క్యాప్స్ 3 క్యాప్స్ కూడా తాగించవచ్చు. సో ఈ మెయిన్ ఫ్రూట్ ఈ అసై బెర్రీ అనేది మనకు దీంట్లో ఎక్కువగా 1,02,700 ఒరాక్ వ్యాలీ అనేది ఉంటుందండి. సో మన భారతదేశంలో ఇండియన్ ఫ్రూట్ అల్లనేరేడు పండు. మనకు వాటర్ మెలన్, పుచ్చపండులో అయితే ఒక 1% ఉంటుందండి. అల్లనేరేడు పండులో 5% ఉంటుంది పోషక విలువలు. కానీ ప్రపంచంలోనే అత్యధిక పోషక విలువల ఫ్రూట్ ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే మనం ఈ అసై బెర్రీ ఫ్రూట్ అండి. అసై బెర్రీ ఫ్రూట్ కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో అత్యధిక ఒరాక్ వాల్యూ ఉన్న ఫ్రూట్ మనకు ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో ఇది ఎక్కువగా ఆస్ట్రోనాట్స్ యూజ్ చేస్తున్న, ఈ ఆస్ట్రోనాట్స్ అంటే ఇప్పుడు నాసా వాళ్ళని ఇన్స్పైర్ గా చేసుకొని మనకు ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఈ రేడియేషన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. అంటే ఓజోన్ పొర దాటి వెళ్తూ ఉన్నప్పుడు స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అసై బెర్రీ జ్యూస్ ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. వాళ్ళని ఇన్స్పైర్ గా చేసుకొని మనకు ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగింది అసై బెర్రీ ఫ్రూట్ ని. సో నార్మల్ గా మనం తీసుకుంటాం ఫ్రూట్స్ రెగ్యులర్ గా ఒక 5 రకాలు తెచ్చుకుంటాం, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము. మనకి అవి ప్రిపేర్ చేసుకొని తీసుకోవడానికి కూడా టైం ఉండదు కదా అండి. 5 రకాల ఫ్రూట్స్ కూడా మనకి ఇనార్గానిక్ ఫ్రూట్సే దొరుకుతాయి. ఎలాంటి అంటే సేంద్రియ ఒక పురుగు మందులతో పండించిన ఫ్రూట్సే దొరుకుతాయి కానీ మనకు న్యాచురల్ గా దొరకవండి. కానీ ఐపల్స్ లో మాత్రం ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో పండించిన ఫ్రూట్స్, ఎలాంటి పురుగు మందులు కొట్టకుండా న్యాచురల్ గా పండించిన ఫ్రూట్స్, సో సారవంతమైన భూమిలో పండించిన ఫ్రూట్స్ మనకు అందించడం జరిగిందండి. ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు, మనం పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు 100 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. సో సూపర్ బ్రాండ్ ప్రొడక్ట్ అండి ఐపల్స్. ప్రీమియం బ్యాలెన్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అంటారండి. సో ప్రీమియం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్. ఇక్కడ చూసారు కదంటే మల్టిపుల్ ఫ్రూట్స్ 3 మన బాడీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే డైలీ ఒక మానవుడు 3.5 కేజీల ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్తుందండి. 3.5 కేజీల ఫ్రూట్స్ అంటే తీసుకుంటేనే మనకు కావాల్సిన 5,000 ఒరాక్ స్కోర్ అనేది ప్రతి ఒక్క మానవునికి అవసరం అని చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కానీ మనం తీసుకుంటున్నామండి 3.5 కేజీలు తీసుకోవడం సాధ్యమవుతుందా? ఒక 2-3 రకాలు తీసుకోవడమే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో 3.5 కేజీలు అంటే మనకి ఇక్కడ
డైలీ మనం ఐపల్స్ ని మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml తీసుకుంటే మనకు 7,000 ORAC స్కోర్, అంటే ఎక్స్ట్రా 2,000 ORAC వాల్యూ అనేది మనకు లివర్ లో నిల్వ ఉంటుందండి. సో అలాంటి వండర్ఫుల్ మల్టిపుల్ కలర్స్ ఆర్గానిక్ ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ మనకు ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో నడినెత్తి నుంచి కాలిగొట్టు వరకు మనకు ఇంటర్నల్ గా కణానికి పోషణ అందిస్తుందండి. సో మన బాడీ మొత్తం కోట్లాది కణాలతో నిర్మితమై ఉంటుంది. కణం ఆరోగ్యంగా ఉంటే కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి, ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉంటుంది, నెక్స్ట్ హ్యూమన్ బాడీ అనేది ఆరోగ్యంగా ఉంటుంది కదండి. సో ఇక్కడ చూడండి ఇండస్ వివా మనకు ఈ వెల్నెస్ ప్రొడక్ట్స్ అండి. వెల్నెస్ అంటే ఇల్నెస్ లోకి వెళ్లకుండా మనం ఫ్యూచర్ లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా వాడే ప్రొడక్ట్స్ అండి. సో ఫ్యూచర్ నెక్స్ట్ 21st సెంచరీ మొత్తం వెల్నెస్ ఇండస్ట్రీ ఉండబోతుందండి. సో అలాంటి వెల్నెస్ ఇండస్ట్రీలో మనం ఉన్నందుకు మనం ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి మన కంపెనీకి. సో నెక్స్ట్ ప్రివెంటివ్, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అందుకంటే ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తగా, చాలా మంది ఆరోగ్యం మీద కేర్ తీసుకుంటారండి చాలా మెంబర్స్. సో ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడము, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాము. సో ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటాం. కరోనా టైంలో కూడా మాస్క్ పెట్టుకోవడము, శానిటైజర్ రాసుకోవడము, ఎక్కువగా కషాయాలు తాగడము, ఆ విధంగా కేర్ తీసుకున్నారు. ఆఫ్టర్ కరోనా తర్వాత ఆరోగ్యం మీద అవగాహన ఎక్కువగా పెరిగిందండి. అంతకుముందుకు మాత్రము ఆరోగ్యం మీద ఎలాంటి అవగాహన లేదు ఎక్కువగా. ఇప్పుడు మాత్రం కరోనా తర్వాత మనకు ఆరోగ్యం మీద అవగాహన అనేది పెరిగిందండి. సో ప్రివెన్షన్ గా వచ్చిన ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ మన కాఫీ కానీ, పల్స్, గ్లో అన్ని కూడా మనం ప్రివెన్షన్ గా తీసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం వాడినప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండడానికి, లైఫ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయండి. హోలిస్టిక్ ప్రొడక్ట్. సో హోలిస్టిక్ అంటే మన శరీరం మొత్తము ఇంటర్నల్ గా కనెక్ట్ అయ్యి ఉంటాయండి. ఆర్గాన్స్ అన్ని కూడా ఒక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడితే మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది మెల్లమెల్లగా. అంటే ఒక నడినెత్తి నుంచి కాలిగోటి వరకు శరీరంలోని అన్ని ఆర్గాన్స్ ని, కణజాలను స్ట్రెంథెన్ చేయడానికి హోలిస్టిక్ ప్రొడక్ట్ అండి. సో మనకు ఒకదాని కోసం యూజ్ చేసినా గానీ మనకు తెలియకుండా వేరే ఆర్గాన్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి వండర్ఫుల్ గా యూజ్ అవుతుందండి కదండి. మనకి ఇప్పుడు హార్ట్ మీద ఎఫెక్ట్ పడితే హార్ట్ నుంచి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా మనకి మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే జీవనశైలి వ్యాధులు అంటారు. ఒకప్పుడు అయితే డిసీజెస్ అనేవాళ్ళు, వ్యాధులు అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రము దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, డయాబెటీస్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఎగ్జాంపుల్, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కంటిలో నుంచి నీరు వస్తుంది. సో అంటే ఇంటర్నల్ గా ఆర్గాన్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా కణానికి పోషణ అందజేయడానికి హోలిస్టిక్ గా యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మొక్కకు నీరు మనము వేర్లకు పోస్తే మొక్క మంచిగా పెరుగుతుంది. అదే పైన పైన చల్లితే మొక్క పెరుగుతుందా అండి? పెరగదు కదా. సో ఆ విధంగా మనకి ఇది హోలిస్టిక్ అంటే వేర్లకు మనకు నీళ్లు కొడితే ఏ విధంగా మొక్క పెరుగుతుందో మన శరీరం లోపల కూడా వేర్ల లాంటివి ఏంటివండి? కణాలు. మూలం ఎక్కడ ఉందంటే మనకు కణం దగ్గర ఉందండి. కణం యాక్టివ్ గా ఉండి కణానికి పోషణ అందిస్తే మనం యాక్టివ్ గా ఉంటాం. సో కణ జీవిత కాలం మనకు 120 రోజులు అని చెప్పుకుంటాం కదండి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 50 రోజులే ఉంటుంది ఆ కణము అనేది. అంటే కణాన్ని డీజనరేషన్ అనేది జరుగుతుంది. 120 రోజులు బ్రతకాల్సింది 50 రోజులే బ్రతుకుతుంది కణము. ఆ కణం అనేది నశించుకోకుండా కణం యాక్టివ్ గా పోషణ అందించడానికి మనకు ఐపల్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా కూడా యూజ్ చేయొచ్చండి. ఇది చాలా మెంబర్స్ అడుగుతుంటారు, టాబ్లెట్లు వాడుతున్నామండి, టాబ్లెట్లు అయిపోయిన తర్వాత చెప్తాను మేడం అని అంటారు. సో మనది సప్లిమెంట్ అండి, న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్. న్యూట్రిషన్ వేరు, న్యూట్రాసిటికల్ వేరు. న్యూట్రిషన్ అంటే మనం తినే ఫుడ్ ద్వారా న్యూట్రిషన్ అనేది మన బాడీకి అందుతుందండి. మనం ఎనర్జీగా ఉండాలని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎనర్జీ రావడానికి, నడవడానికి, ఏ పని చేసినా గానీ మనకు పోషక విలువలు అనేటివి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. సో పోషక విలువలు అనేటివి అందుతాయి, కానీ ఫ్రీ రాడికల్ సంఖ్య అనేటివి పెరిగిపోతున్నాయి మన బాడీలో, శత్రువులు పెరిగిపోతున్నారు. సో ఆ విధంగా మనకి న్యూట్రాసిటికల్ అంటే హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న సప్లిమెంట్స్ అండి. అంటే ఫ్యూచర్ లో అనారోగ్య సమస్యలు రాకుండా మనకు ఉపయోగపడేటివి న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ అండి. మనం ఫుడ్ తింటున్నాము, నీళ్లు తాగుతున్నాము. సో మనకు ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నామో ఈ మన ప్రొడక్ట్ కూడా సప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే టాబ్లెట్లు వాడుతూ కూడా మనం తీసుకోవచ్చు. ఎంటీ స్టమక్ తో ఐపల్స్ తాగిన తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ టాబ్లెట్లు వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాంప్లిమెంటరీగా కూడా యూజ్ అవుతుందండి. ఇది చాలా వండర్ఫుల్ పాయింట్ అండి. చాలా మంది మనము ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తాము, అంటే కళ్ళకు సంబంధించి, హార్ట్ కి సంబంధించి న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తాము.
అంటే సపరేట్ ఆర్గాన్ అని కాకుండా ఒకదాని కోసం యూజ్ చేసినా గానీ మనకి ఇతర వేరే ప్రాబ్లమ్స్ మనకు తెలిసి తాగినా తెలియక తాగినా గానీ మన శరీరం లోపల ఆర్గాన్స్ అన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇది కాంప్లిమెంటరీగా కూడా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఇది వండర్ఫుల్ అండి. ఆయుష్ ప్రీమియం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్ అండి. సో మామూలుగా భారతదేశం వరకు మాత్రమే ఆయుష్ సర్టిఫికేట్ ఉంటుంది. కానీ మన ప్రొడక్ట్ మాత్రం ఆయుష్ ప్రీమియం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గవర్నమెంట్ చేత ఎలాంటి కెమికల్స్ లేని వాటికి మాత్రమే ఈ సర్టిఫికేట్ ఇస్తారండి. క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్. సో ఇక్కడ ఆయుష్ ప్రీమియం అంటే ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి 5 డిపార్ట్మెంట్ల చేత సర్టిఫైడ్ అయిన ప్రొడక్ట్ అండి. ఒకసారి మనం ఈ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. అలాంటి సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్ట్ అండి మన ఐపల్స్. నెక్స్ట్ సార్. సో ప్రతి ఒక్కరు మార్నింగ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఏదైనా సివియర్ గా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తే డల్ గా ఉంటే మధ్యలో కూడా తీసుకోవచ్చు అండి. మధ్యాహ్నం తీసుకోవచ్చు. అంటే ఇట్లా ప్లేట్లెట్స్ తగ్గినా గానీ, ఫీవర్ ఎక్కువ ఉన్నా గానీ ఆ విధంగా తీసుకోవచ్చు అండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి సప్లిమెంట్ అండి మన ఐపల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన అవర్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ మన్యం రేణుకా హరిప్రసాద్ సార్కి, నన్ను ఇన్వైట్ చేసిన పర్ల్ ఎగ్జిక్యూటివ్ నారా లావణ్య మేడం, థ్యాంక్ యూ మేడం. అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ సుజాత మేడం కి, జానయ్య సార్కి, అండ్ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న అవర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సురేష్ సార్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంతసేపు ఓపికగా విన్న మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఓవర్ టు మేడం లావణ్య. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం. మనం ఏంటంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, తెలియని ఒక స్థితిలో మనం ఉన్నాము కదండి. దేని వల్ల అనారోగ్యం వస్తుంది, ఏం డ్యామేజ్ అవుతున్నాయి మేడం మీ మాట రావట్లేదు మేడం, లావణ్య మేడం. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? ఓకే ఓకే. మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏతో సంబంధం లేకుండా. ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో తెలియట్లేదు. ఏజ్తో సంబంధం లేకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను మనకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే మన ఫుడ్ అంతా కూడా రాసాయనిక అవశేషాలు ఉన్న ఫుడ్డే మనం తీసుకుంటున్నాం. అన్ని మార్నింగ్ బ్రష్ తో సహా, బ్రష్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క అంతా కూడా కెమికల్ అనేది మనకు లోపలికి వెళ్ళడం అనేది, కార్సియోజెనిక్ అన్ని కూడా మనకు లోపలికి వెళ్తున్నాయి. అందుకనే మేడం పదే వాడింది 2030 వరకల్లా షుగర్ బీపీ ఎలా ఉంటుందో సేమ్ వే క్యాన్సర్ కూడా ఉండబోతుందని చెప్పడం జరిగింది. అవునా కాదా? ఎందుకు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని మేడం అనేది చక్కని అవగాహన కలిగించింది. ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ గా ఏ హార్ట్ ఫెయిల్యూర్ అవ్వదు, ఏ డిసీజ్ రాదు, ఏ డిజార్డర్ రాదు. ఫస్ట్ ఏం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఎప్పుడు ఏం డ్యామేజ్ అవుతుంది? ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఏంటి అంటే కణాలు డ్యామేజ్ అవుతున్నాయి. దేని వల్ల? రోగకారక క్రిముల వల్ల, అంటే ఫ్రీ రాడికల్స్ వల్ల. గాలిలో ఉండే ఆక్సిజనే మనని సెల్ డ్యామేజ్ చేస్తుంది. ఆ కణాలు డ్యామేజ్ అవ్వడం వల్ల అయ్యి తర్వాత ఏం డ్యామేజ్ అవుతుందంటే టిష్యూ కండరాలు డ్యామేజ్ అవుతున్నాయి. తర్వాత అవయవాల దగ్గరకు వచ్చి అప్పుడు డ్యామేజ్ అవుతున్నాయి. మనకు అవయవాలు డ్యామేజ్ అయిపోయిన తర్వాత 75% డ్యామేజ్ అయిపోయిన తర్వాత సిమ్టమ్స్ రూపంలో మన శరీరం అనేది చెప్తుంది. అప్పుడు టాబ్లెట్లు మెల్లమెల్లగా మెడికల్ షాప్ లోకి వెళ్ళి లాస్ట్ డ్యామేజ్ అయిపోయేంత వరకు కూడా మనము చూసుకోవట్లేదు. అందుకని ఈ రోజు ఎన్నో డయాలసిస్ సెంటర్లు అవ్వచ్చు, ఎన్నో ఈ రోజు స్టంట్లు వేసే ఒక కంపెనీలో పెట్టడం జరిగింది. ఆర్గాన్ రిప్లేస్మెంట్స్ అవ్వచ్చు, అన్ని కూడా దాని వల్లనే జరుగుతున్నాయి. మరి దానికి ఏంటి అసలు సొల్యూషన్ అంటే ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల స్వతంత్ర కణంగా మారి డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంది? ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్న ఆహార పదార్థాలు అంతే. అవి ఆహారంలో కంటే ఎక్కువ ఫ్రూట్స్లలో ఎక్కువ ఉంటాయి. అవి ప్రపంచంలోనే అత్యున్నతమైనవి ఏవి అని రీసెర్చ్ చేసి మన కంపెనీ అవి తీసి ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. పాల నుంచి నెయ్యి తీసిన విధంగా ఎక్స్ట్రాక్ట్ తీసి బ్లెండ్ చేయడం జరిగింది. మనకు 3.5 kgs కాదు, ఆ 3.5 kgs లో ఎంతైతే పోషకాలు ఉన్నాయో అదే పోషకాలు మనకు ఒక 60 ml లోనే
ఐపాల్ తీసుకోవడం వల్ల అందడం జరుగుతుంది. ఈ రోజున్న బిజీ షెడ్యూల్లో 3.5 kgs ఎలాంటి పురుగు మందులు కొట్టని ఒక ఫ్రూట్స్ ఎక్కడ వెతికేది మనం? ఎలా కొనేది? అంత డబ్బులు ఎక్కడ? ఈ రోజు చాలా ఇబ్బంది ఉంది. అవునా కదా? అలాంటి ఈజీ వేలోనే ఇంత చిప్‌లోనే ఎంతో మెమరీ ఉన్నట్టుగా 60 ml లోనే అంత మనకి 3.5 kgs ఉన్న అందులో ఉన్న ఎంతైతే మినరల్స్ ఉన్నాయో సేమ్ వే ఇక్కడ అందడం జరుగుతుంది. మళ్ళా ఇంకో గొప్పతనం ఏంది అంటే మేడం చెప్పింది న్యూట్రాసిటికల్స్ అంటే ఈ యొక్క ఆహారమే కానీ ఔషధ గుణాలు ఉన్నది. మనకి ఎప్పుడు డ్యామేజ్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్‌కి వెళ్తాం. కానీ తెలియట్లేదు రోజు మన శరీరంలోనే డ్యామేజ్ జరుగుతూనే ఉంది ఐపల్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా? మరి రూట్ కాజ్ దగ్గర వర్క్ జరుగుతుంది ఈ యొక్క సప్లిమెంట్. మరి ఇది చిన్న పిల్లల నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ముందు జాగ్రత్త కోసం ఆల్టర్నేట్ డేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి కంటిన్యూస్ గా వాడాలి 120 days. ఏమీ ప్రాబ్లం లేదనుకోండి ఆల్టర్నేట్ డేస్ ఇప్పుడు మనం అనుకుంటుంటాం వారంలో 2 రోజులు కూరగాయలు తినాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి, ఒక పండ్లు తినాలి, ఇట్లా తినాలి అని అనుకుంటాం. పప్పు ధాన్యాలు తినాలి, ఏమన్నా చిరుధాన్యాలు తినాలి, పొట్టుతో కూడినవి తినాలి, ఒక బ్రౌన్ రైస్ తినాలి, రైస్ అవాయిడ్ చేయాలి, ఇలాంటివి అనుకుంటూ ఉంటాం కదా. సేమ్ వే ఆల్టర్నేట్ డేస్ లో అయినా సరే అన్ని ఇంట్లో ఉన్న అన్ని సామాన్లతో పాటు ఐపల్స్ కూడా మన ఫ్రిడ్జ్ లో ఉంటే ఏంటి అంటే మనం ఆల్టర్నేట్ డేస్ అయినా సరే తాగడం వల్ల ఇలాంటి ఏ ఒక డ్యామేజ్ జరగకుండా కణాల వల్ల ఎక్కడ ఫార్మేషన్ అవుతే అక్కడ డ్యామేజ్ జరుగుతుందని తెలుసుకున్నాం కదా. అంత భయంకరమైన ప్రాబ్లమ్స్ కి ఎటువైపుకి వెళ్లకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి తయారు చేయబడింది మన ఐపల్స్. మరి ఒక్కసారి ఇలాంటి మన ఒక ప్రొడక్ట్ ఒకసారి హార్ట్ ఇద్దామా? అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన న్యూట్రాసిటికల్ రూపంలో వచ్చిన సప్లిమెంట్ ని ఇదే ఒక మెడిసిన్ రూపంలో వస్తే తీసుకునే వాళ్ళం కాదు. కానీ ఇదే పల్స్ మనం తాగొచ్చు, ఇదే పల్స్ షుగర్ ఉన్న తాగొచ్చు, ఇదే పల్స్ బీపీ ఉన్న తాగొచ్చు, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట. అదే ఫ్రూట్ అందరు తినొచ్చు కదా. సేమ్ వే అనమాట. మందులు అయితే పిల్లలు ఏంటంటే మనం భయపడుతూ ఉంటాం, అమ్మో ఈ మందు అమ్మో తాతయ్య కాదు అది పక్కన పెట్టాలని భయపడుతుంటాం. కానీ ఇది అట్లా ఏమీ లేదు. మనం అందరూ ఇంట్లో ఉన్న అందరు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అనమాట. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక సప్లిమెంట్ మన యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. మరి ఇది వాడుతూనే డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ రూపంలో వచ్చింది మన యొక్క కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇలాంటి కాన్సెప్ట్ లో వాడుకోండి, ఎన్నో బెనిఫిట్స్ తీసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలా షేర్ చేస్తూ కూడా ఈరోజు ఇండిపెండెంట్ గా ఒక బిజినెస్ మ్యాన్ ఉమెన్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం, ఒక ఎంటర్ప్రినర్షిప్ అయ్యే ఒక ఎంటర్ప్రినర్ గా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇండస్ట్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు సింగిల్ ఉమెన్ మేడం 5 lakhs ఇన్కమ్ చేస్తారు. అలాగే మన దగ్గర ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు మనకు కావాల్సిన ఒక మనీని ఎర్న్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం మనకి ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఎంతో గైడ్ చేయడానికి సీనియర్స్ ఉన్నారు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో దాని గురించి ఇక్కడ డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరూ ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా ఇది మన కోసం మధ్యాహ్న సమయంలో ఫ్రీ టైంలో మన కోసం డిజైన్ చేసిన మన్యం రేణుకా ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఓపికగా మీరందరూ వీడియో ఆన్ చేసుకున్న మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీరంటూ వీడియో ఆన్ చేసుకొని లేకపోతే ఎనర్జీ ఉండదు మాకు చెప్పడానికి కదా, అవునా కదా. అందుకని మీకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే వీడియో ఆఫ్ చేసుకొనైనా సరే వినాలని అంత ఇంట్రెస్ట్ ఉన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ. 1 and all ఈవినింగ్ స్టార్ ఎడ్యుకేషన్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిపోయి ఎలా ముందుకు వెళ్ళాలనే ది బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి సీనియర్ ఈ రోజు ఈవినింగ్ రెడీగా ఉన్నారు 6:30కి. మీరందరూ కూడా రండి. థ్యాంక్ యూ. ఈరోజు